అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశానండి. సింపుల్గా రెగ్యులర్గా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. చపాతీలోకి, రైస్లోకి సింపుల్గా టేస్టీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో సూపర్గా ఉంటుంది. చక్కటి గ్రేవీతో చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. అయితే లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా గుడ్లను ఉడికించి పక్కన ఉంచుకుందాం. ఇక్కడ నేను 5 గుడ్లను తీసుకున్నాను. మీకు సరిపడా గుడ్లను తీసుకొని ఉడికించి పెంకు తీసేసి పైన కట్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఆ తర్వాత 2 టమాటాలు, 6 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను టమాటాను ప్యూరీ చేశాను. ఉల్లిపాయలని సన్నగా కట్ చేశాను. వీలైనంత సన్నగా కట్ చేస్తేనే గ్రేవీ చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు 3 తీసుకొని కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర వేయండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసారంటే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయండి. మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయండి. వేసి ఒకసారి కలిపేసిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేయండి. వేసుకొని మరొకసారి కలిపేసిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోండి. మనం ఉల్లిపాయ ఎగ్ కర్రీ చేస్తున్నాం కనుక టమాటా ఎక్కువ వేయొద్దు. ఇలా చిన్నవైతే 2, పెద్దవైతే 1 తీసుకొని ఇలా సన్న కట్ చేసి అయినా లేదంటే మిక్సీలో పట్టి అయినా వేయండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేయండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడు సాల్ట్ వేసాం కనుక ఇప్పుడు నేను 1 టీ స్పూన్ వరకు కారం వేశాను. పచ్చిమిర్చి కూడా ఒక 3 వేశాను కనుక కారం తక్కువ వేసాను. చూసి మీరు వేసుకోండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేయండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మంచిగా వాటర్ అనేవి ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. చక్కటి గ్రేవీతో సూపర్ టేస్టీగా చాలా బాగుంది కదా. ఈ గ్రేవీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి స్లోగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ వేయండి. ఇష్టమైతే మీరు గరం మసాలా కూడా వేయొచ్చు. ఇక్కడ నేను గరం మసాలా వేయట్లేదు. ఇష్టమైతే మీరు వేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఎగ్ కర్రీ అనేది సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. హడావుడి లేకుండా ఇలా ప్రిపేర్ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.